शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं చైలాజినకుశోత్తరం. యోగాభ్యాసం చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీన్ని కుసిగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బాహ్య సాధన గురించి చెప్తున్నాడు. శుచోదేశి అంటే ఒక పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ప్రదేశం. ప్రారంభిక దశలో బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. సాధన యొక్క తరువాతి దశలలో అపరిశుభ్రమైన మురికి ప్రదేశాల్లో కూడా అంతర్గత పవిత్రత సాధించవచ్చు. కానీ ప్రారంభ దశలో వారికి మనస్సుని పవిత్రంగా ఉంచుకోవటానికి పరిశుభ్రమైన ప్రదేశం సహకరిస్తుంది. కుసిగడ్డితో చేసిన చాపలలో వేడిమి, చలి నుండి రక్షణ ఇస్తుంది. ఇది ఈ కాలపు యోగమాట్లాగా పనిచేస్తుంది. వ్యక్తి ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు పైనున్న జింక చర్మం విషపూరిత ప్రాణులైన పాములు, తేళ్లు వంటి వాటిని దరిచేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే నేలపై పురుగులు, కీటకాలు వంటి వాటితో ఇబ్బందులు కలగవచ్చు. ఈ శ్లోకంలో బాహ్యమైన ఆసనం గురించి చెప్పబడిన కొన్ని విషయాలు ఇప్పటి కాలానికి కొంత అన్వయించకపోవచ్చు. కానీ ఇక్కడ భావార్థం ఏమిటంటే మనసు భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తి భావాల్లో నిమగ్నం అవ్వాలి. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.